చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. దక్షిణ భారతంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందా? లోక్సభ ఎన్నికల్లో హస్తవాసి మారబోతోందా అంటే అవుననే అంటోంది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఒక కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమికి అత్యధిక సీట్లు వస్తాయని అంచనా వేసింది. సౌత్ లో మొత్తం 132 లోక్సభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ కు 76 సీట్లు వస్తాయని అంటోంది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలను ఇండియా కూటమి హస్తగతం చేసుకుంటుందని తెలిపింది. అయితే 2019 ఎన్నికల్లో 83% ఓటు షేరు ఉన్న యూపీఏకి ఈసారి 78% ఓటు షేరే వస్తుందని పేర్కొంది. ఇక ఎన్డీఏ ఓటు షేరు 15 నుంచి 17% పెరుగుతుందని అంచనా వేసింది. మరోవైపు ద్రవిడ రాజకీయాలకు కేరాఫ్గా ఉన్న తమిళనాడులో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 39 లోక్సభ స్థానాలు వస్తాయని అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఎన్డీఏ కూటమి కనీసం బోణీ కూడా కొట్టదని తెలిపింది. ఇక కర్ణాటకలో అధికార కాంగ్రెస్ కు కేవలం 4 ఎంపీ స్థానాలే దక్కుతాయనంటోంది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం 1 సీటే లభించింది. ఈసారి మరో 3 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే ఛాన్స్ ఉందని సర్వే అంచనా. గత సార్వత్రిక ఎన్నికల్లో 27 ఎంపీ స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ కూటమికి ఈసారి 24 సీట్లు వస్తాయని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. హస్తం పార్టీకి ఈసారి 10 ఎంపీ సీట్లు దక్కే ఛాన్స్ ఉందని పేర్కొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ కు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 10 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంటోంది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఇక 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 3 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న గులాబీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. అటు ఏపీలో మాత్రం కాంగ్రెస్ కు 1 సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదని అంచనా వేసింది. అయితే 2019 ఎన్నికలతో కేవలం ఒకే 1% ఉన్న కాంగ్రెస్ ఓటు షేరు ఈసారి 3% పెరుగుతుందని పేర్కొంది. మొత్తం మీద 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 61 ఎంపీ స్థానాలు గెలిస్తే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మాత్రం 76 సీట్లను ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.